మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో అందరూ అనుకున్నట్టుగానే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఏమైనా చేంజ్ వచ్చిందా అనేసి అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయితే అది ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే ప్రభుత్వం మారిన తర్వాత పేద ప్రజల బతుకులు ఏమైనా మారుతాయని చెప్తే అనేసి అనుకుంటే ఎలాంటి చేంజెస్ అయితే కనిపించట్లేదు అనేసి అయితే మనం చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం అటు ప్రతి ట్యూస్డే, ప్రతి ఫ్రైడే అటు ప్రజాభవన్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రజావాణి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నాడో ఆ ప్రజావాణికి చాలా విశేష స్పందన వస్తుంది. మా సమస్యలు ఇలా ఉన్నాయి, ఈ సమస్యతో మేము వస్తున్నామని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి అయితే ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. వాళ్ళ సమస్య ఏదైతే ఉందో వినతి పత్ర రూపంలో వాళ్ళు అక్కడ పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మెసేజెస్ వస్తున్నాయి అంటున్నారు, కొంతమంది వస్తలేరు అనేసి అంటున్నారు. సో ఇది ప్రజావాణి విషయానికి వస్తే ఇది ఒక పాటలాగా బాగానే పెట్టున్నారు. ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయో అనేసి తెలుస్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం చేసిన భూ కబ్జాలు ఏవైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఏవైతే చేసినారో భూ కబ్జాలు కావచ్చు, ధరణి సమస్య అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారింది. ధరణి విషయానికి వస్తే ప్రతి రైతు, ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. సో మా పేరు ఉండాల్సింది, ధరణి రాగానే మా పేరు చేంజ్ అయింది, మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ప్రజావాణి దగ్గరికి వస్తున్నారు, వాళ్ళ సమస్యను చెప్పుకుంటున్నారు. సో ప్రజావాణి పెట్టిండు, సమస్యలు వస్తున్నాయి, మరి సమస్యని పరిష్కరించడం ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారనేసి అయితే నేను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఈ సమస్య ఇంతతో ఆగిపోతుందా, లేదంటే దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు? సో మనం చూస్తున్నాం, నేను కూడా అటు ప్రజావానికి రెగ్యులర్గా వెళ్తున్నారు కాబట్టి అక్కడికి సంబంధించిన బాధితులు వస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రతిసారి అడుగుతున్నా, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అని అంటే, సరే ప్రభుత్వం మారింది, 100 రోజుల గడువైతే ఇచ్చిండు రేవంత్ రెడ్డి, దీనికి సంబంధించి ఆరోగ్య గ్యారంటీలకి సంబంధించి ఫుల్ఫిల్ చేయడానికి 100 days టైం అడిగాడు. సరే 100 days అయితే వేస్ట్ చూద్దాం, కానీ తర్వాత దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళ సమస్యలు ఉన్నాయో ధరణికి సంబంధించి కూడా అటు రేవంత్ రెడ్డి మాట్లాడుతా అని చెప్తున్నారు. దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇస్తా అని చెప్తున్నారు. ధరణి చేర్పులు చేస్తాడా, లేదంటే ధరణికి సంబంధించి మొత్తం తీసేస్తాడా అని చెప్పేసి చేర్పులు చేద్దామనేసి అయితే డిసైడ్ చేసినారు. సో దీనికి సంబంధించి కూడా అటు వాళ్ళకి క్లారిటీ లేదు. వచ్చిన వాళ్ళే మళ్ళీ ఎందుకు వస్తున్నారు ప్రజాభవన్కి, వాళ్ళు ఇచ్చిన సమస్య ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు, దానికి సమస్య ఇప్పుడు సంబంధించిన సపోజ్ కలెక్టర్ దగ్గరికి అధికారి కలెక్టరే అవ్వచ్చు ఒక సమస్య గురించి, దానికి సంబంధించి అక్కడికి సంబంధించిన కలెక్టర్ దగ్గరికి అది పంపిస్తున్నారా, మీరు అసలు ఏం చేస్తున్నారు, ఆ వినతి పత్రాలన్నీ ఎక్కడున్నాయి, ఏమున్నాయి అనేసి కూడా పబ్లిక్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రజావాణి చాలా మంది కూడా మనం చూస్తున్నాం. ప్రజావానికి సంబంధించి నేను రేవంత్ రెడ్డిని కలుస్తాను, నేను సీతక్కని కలుస్తాను, నా సమస్యను వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తామని చెప్తే అక్కడ ఎవరు చూస్తున్నారు, అటు అధికారులు తప్ప ఇంకెవరు లేరు. దీనికి సంబంధించిన సొల్యూషన్ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అయితే నేను అడుగుతున్నా. సో ఇది ఒక విషయం పక్కన పెడితే, ఇంకొక విషయం ఆరోగ్య గ్యారంటీలకి సంబంధించి రేషన్ కార్డు ఒకటి అని చెప్పేసి మొన్న ఏదైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించడానికి ప్రతిదానికి రేషన్ కార్డ్ లింకప్ అయి ఉండాలి అనేసి అని అంటున్నారు. రేషన్ కార్డ్ లేనున్న పరిస్థితి ఏంది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించినా కూడా అక్కడ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు దిక్కలేని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే 500 గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి ప్రతి మహిళ చాలా ఉత్కంఠంగా వెయిట్ చేసింది. ఏదైతే ఫ్రీ బస్ తీసుకొచ్చారో అది నేను నిజంగా దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్న. ఆ విషయానికి వస్తే చాలామంది మహిళలు, ఆఫీస్కి వెళ్ళే మహిళలే కానీ, కాలేజ్కి వెళ్ళే మహిళలే కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ నేను కూడా వస్తాను కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్న ఆ విషయానికి వస్తే. సో ఆటో డ్రైవర్ ప్రతి దాంట్లో ప్రతి క్వశ్చన్, ఒకదానికి సమస్య ఉంటే ఒకదానికి సొల్యూషన్ లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు. సో ఒకటి కరెక్ట్ మార్గం ఎంచుకున్నారా లేదా అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఆరోగ్య గ్యారంటీలకి సంబంధించి 100 రోజుల టైం రేవంత్ రెడ్డి అడగడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు చాలా కౌంటర్లు కూడా చేస్తున్నాయి. 100 రోజుల్లో కాకపోతే 100 రోజుల తర్వాత ఇవన్నీ కాకపోతే పప్పులు ఉడుకో అని చెప్పేసి అటు హరీష్ రావు కూడా కమెంట్ చేయడం జరిగింది. ఇటు మొన్న కేటీఆర్ కూడా అనడం జరిగింది 100 రోజుల తర్వాత ఏంటో చూపిస్తామని చెప్పేసి. సో ప్రతిపక్షాలు కాబట్టి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు అనుకోవచ్చు. సో ఎంత పాత్ర పోషించకపోయినా
ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు వెళ్తుంది, ప్రజలకు ఏమేమి చేస్తుంది అనేసి కూడా ఒక్కసారి ఆలోచించాలి. రేపు మేడిగడ్డ కూడా మొన్ననే మేడిగడ్డ నల్గొండ, అటు కేసీఆర్ నల్గొండ సభ పెడితే ఇటు రేవంత్ రెడ్డి మేడిగడ్డకి మేడిగడ్డకి సంబంధించి కూడా దానికి సంబంధించి ఆడ ఏమేమి చేసిండో, అంత 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిండో అని చెప్పేసి దాని క్లారిటీ కూడా ఇప్పించడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రజల సమస్యలు ఎప్పుడు తీరుస్తారు మీరు? ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెడితే ఇంకెప్పుడు తీరుస్తారు అనేసి ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఇంకొక విషయం, గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటుకి కట్టుకోండి, తర్వాత సబ్సిడీ దాంట్లో పడుతుంది అనేసి వాళ్ళు వ్యక్తం చేసినారు. అయ్యా మేము ఇప్పుడు అదే కదా మేము కట్టుకునేది, ఇప్పుడు వేస్తున్నాం, తర్వాత వచ్చేదానికి ఎందుకు, ఇప్పుడే 500 తీసుకుంటే ఓకే కదా అని చెప్పేసి అటు మహిళలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి ప్రతి దానికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారింది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అటు ఆటో డ్రైవర్లు కడుపు కోత కూడా మనం చూస్తున్నాం, మొన్న కూడా రావడం జరిగింది. ఆటో డ్రైవర్లు ప్రజావానికి సంబంధించి మేము ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక సొల్యూషన్ అయితే ఇవ్వాలి. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అటు 70 డేస్ అయితే అయ్యింది. సో 100 డేస్ టైం ఉంది కాబట్టి మనం కూడా ఆగాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఆగుతున్నాయి. సో ప్రతిపక్షాల పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు రేషన్ కార్డుల పరిస్థితి ఏంది, ఆరోగ్య గ్యారెంటీలకు సంబంధించి పరిస్థితి ఏంది అని చెప్పేసి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి కోట్ల శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. ఎట్టున్నారు సార్, బాగున్నారా? బాగున్నానమ్మా. సో ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇంకా 100 రోజులు అయితే గడవలేదు, అప్పుడే ప్రతిపక్షాలు కౌంటర్ ఇస్తున్నారు. అసలు ఆరోగ్య గ్యారెంటీల విషయం ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి సార్? ఒకవేళ రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకి వస్తుంది అనేసి కొంతమంది అంటున్నారు, రేషన్ కార్డు లేకపోయినా కొత్త రేషన్ కార్డులు వస్తాయనేసి వాళ్ళు అంటున్నారు. సో ఇటు మహిళల విషయానికి వస్తే అటు గ్యాస్ సిలిండర్కి సంబంధించి 500 అని చెప్పారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు 950 కట్టిన తర్వాత ఇంకా చేంజ్ అమౌంట్ దాంట్లో పడుతుంది, 500 వస్తాయని అంటున్నారు. అసలు మొత్తానికి క్లారిటీ ఇవ్వండి సార్ ఈ ఆరోగ్య గ్యారెంటీలకి సంబంధించి. ఇప్పుడు ఎన్నికల హామీలో భాగంగా మనము 6 గ్యారెంటీలు ఇచ్చినామమ్మా. ఇలా మనము మహిళలు చూస్తారు, 32 జిల్లాల నుంచి మహిళలు ఫ్రీగా ఇలా ప్రయాణిస్తారు. ఇలా సమ్మక్క సారకు దాదాపు 1,00,000 మంది మహిళలు ప్రయాణించారు. అదే విధంగా ఈ సిలిండర్ అంశం వచ్చినప్పటికీ మీరు మొత్తం కట్టుర్రి, మళ్ళీ మీకు డిపాజిట్ అయితే రిటర్న్ వస్తాయి, రిటర్న్ పైసలు పంపుతారు వాళ్ళు, ఎవరు ఏజెన్సీ వాళ్ళు పంపుతారు. దాన్ని టైప్ అవుతుంది, దాని విధి విధానాలు తయారవుతున్నాయి. మీరు ఒకవేళ 1,200 కట్టినా 500 మాత్రం ప్రభుత్వం భరిస్తుంది, మిగతా ప్రభుత్వం భరిస్తుంది, 500 మాత్రమే కన్జ్యూమర్ కట్టాలి అంతే. ఇలా ఇక్కడ కూడా మనము అనుమానానికి తావు ఉండదు ఎక్కడ కూడా. ఒక పారదర్శకమైన ఒక ముందు ఆలోచనతోటి ఒక ప్రజారంజక పాలన అందించాలని ఏదైతే సోనియా గాంధీ గారి చేత 6 డిక్లరేషన్ చేయించారో ఆ 6 డిక్లరేషన్ 4 డిక్లరేషన్లు దిగ్విజయంగా ఇలా రాష్ట్రంలో మరి పథకాలు అమల్లో ఉన్నాయి. కాబట్టి ఈ గ్యాస్ సిలిండర్ కూడా మంచి ప్రజాదరణ పొందిన స్కీమ్ కాబట్టి దీన్ని ఇలాంటి ప్రతిపక్షాలు కావాలని ఇలా ప్రతిపక్షాలకు ఏ అంశం దొరకలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రజారంజక పాలన, అదే ఇందిరమ్మ పాలన, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రతిపక్షాలకు ఏ అంశం దొరకలేదు కాబట్టి ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి గందరగోళం సృష్టించాలని వాళ్ళు చేస్తున్న కుటిల రాజకీయ తీసి ప్రజలు త్వరలో వాళ్ళకు కర్రు కాల్చి వాత పెడతారు. రెండవది, ఈ రోజు మీరు బాగా గమనించండి అమ్మా, ఈ యొక్క కుటిల రాజకీయాలు బిఆర్ఎస్ చేస్తున్న పని ఏంటంటే ఇలా మేటిగడ్డకు ఇలా 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిన తర్వాత ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే విధంగా ఇతర మంత్రులందరూ కూడా ఈరోజు పోతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను గత ప్రభుత్వంలో మంత్రులను, అదే విధంగా సాక్షాత్ ఆ ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజున కేసీఆర్ గారు రమ్మంటే రాలేదు. రెండవది, ప్రభుత్వం హెలికాప్టర్ పెడుతున్నది. వాళ్ళకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది కదా, దాని గురించి కాలుకు ఇబ్బంది అయితే మేము బేగంపేట నుంచి హెలికాప్టర్లు తీసుకుపోయి హెలికాప్టర్ల తీసుకొస్తాము సురక్షితంగా అంటే కావాలని నల్గొండలో పోయి విమర్శాస్త్రాలు నిర్మిస్తే ఇది ప్రజాస్వామ్యమే అవుతుందా? మరి రేపు వెళ్తున్నారు కదా మేడిగడ్డకు వీళ్ళు పోయి ఏం చేస్తారు ఇప్పుడు పోయి అంటున్నా. ఇప్పుడు ప్రభుత్వ పరంగా పోతే తల్లి ప్రభుత్వ యంత్రాంగం ఉంటది, ఇంజనీర్లు ఉంటారు, ఎంతో మంది
సాంకేతిక నిపుణులను తీసుకుపోయినాం కదా మేము రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి నాయకత్వంలో. ఇప్పుడు వీళ్ళు పోయి చూసి కాలి ఫోటోలు దిగి రావడమే తప్ప వీళ్ళ ఎమ్మడి ఎవరు పోతారు? అధికారులు ఉండరు కదమ్మా. అధికారులు ఉండాలి, దానికి నీటిపారుదలకు సంబంధించిన నిపుణులను తీసుకొని పోయినాం కదా మేము. అందరినీ రమ్మని చెప్పిన వీళ్ళు ఉంటే పోయి ఏదో మేము పోయినాం కాబట్టి వాళ్ళు పోవాలి, ఆడ పోయి ఒక రోజు రాజకీయం చేయాలి, ఒక రోజు నమస్తే తెలంగాణ టీ ఛానల్లో మారుమోగాలనే ఉద్దేశం తప్పితే ఇంకా వేరే ఆలోచన ఏం లేదు కదా. ఒక్కటి తల్లి ఇంకొకటి చెప్తా, తర్వాత మేము మాట్లాడతా. రెండోది, అసెంబ్లీలో సాక్షాత్తు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మేటిగడ్డ, సుందిల్లా, అదే విధంగా ఈ మీ 3 ప్రాజెక్టుల మీద చేస్తే కనీసము మరి ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే నాకంటే తెలియకల్లో లేడు, నాకంటే అద్భుతమైన శక్తి ఉన్నది నాకు, 78,000 పుస్తకాలు చదివినా, నేనే ఇంజనీర్ను, నేనే అని చెప్పుకున్న మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మరి అసెంబ్లీకి వచ్చి తన వాదనలు వినిపించవచ్చు కదా. కనుక బూటకము ఈ ప్రతిపక్షాలు చేస్తున్న దానికి ప్రజలు ఏం నమ్మరు. ఇలా 4 కోట్ల ప్రజలల్లో ముఖ్యంగా మహిళా సోదరీమణులు కూడా ఇలా దాదాపు 2 కోట్ల మంది మా మహిళలు ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. ఆ మహిళలు ఇలా ఆనంద డోలికలలో ఆనందంగా ఉన్నారు. రేపు రాబోయే పార్లమెంట్ లో దాదాపు 14 సీట్లు మళ్ళా కైవసం చేసుకోబోతున్నాం కదా. ఫిక్స్ అయిపోయారా సార్ 14 సీట్లని? 14 సీట్లు మేము కైవసం చేసుకోబోతున్నాం. ఫిక్సా? కాంగ్రెస్ ఫిక్సా అంటున్నా. ఒక్క సీటు తక్కువైనా నా తలకాయ తీసుకొచ్చి మీ స్టూడియో ముంగట కడతా. పెద్ద మాట ఇస్తున్నారు. చాలా పెద్ద మాట కావ్య, గుర్తు పెట్టుకోవాలి. రేపు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ నాడు మీకు మీ ఛానల్ కు డిబేట్ కు రమ్మంటే వస్తా. మీరు గాంధీ భవన్ కు వచ్చినా పర్వాలేదు. సో ఇంకో విషయం సార్, సరే మహిళలకి ఫ్రీ బస్ పెట్టినారు, దానికి నేను చాలా హ్యాపీ. యాజ్ ఎ లేడీగా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది సార్? వాళ్ళు ప్రజాభవన్కి రావడం జరుగుతుంది, మా పరిస్థితి ఏంది అని చెప్తున్నారు. వాళ్ళు కూడా వినతి పత్రం ఇస్తున్నారు వాళ్ళకి. ఆటోల జీవన శైలి మీద, ఆటోల స్థితిగతుల మీద, ఆటో కుటుంబాల స్థితిగతుల మీద అవగాహన వ్యక్తి ఎవరంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది ఆలోచించి ఆల్టర్నేటివ్ చేసి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు ఇవ్వడానికి సిద్ధమైంది. కావాలని ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టి ఈ యొక్క టిఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఆటోల జీవితాలే ఆటోల జీవితాలు అని చెప్పేసి ఒక పెద్ద లేని అంశాన్ని తెర మీకు తీసుకొచ్చి, అంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి మంచిగా ఉందంటారు ఇప్పుడు. అల్లే మేము ఇస్తున్నాం కదా, 15,000 ఇస్తున్నాం. రేపు రాబోయేలో అవసరం అనుకుంటే ఆటో యూనియన్లతో చర్చలు జరిపి తద్వారా ఎక్కువ చేయడానికి కూడా మేము పూనుకుంటాం కదా. సో ఇది ప్రజలకి సంబంధించి పథకాలు ప్రజలకి పోవాల్సిన పక్కన పెట్టి మేడిగడ్డ పైన పడ్డాడు అంటున్నాడు కేటీఆర్. మరి మేడిగడ్డ పడ్డాడు అంటే మరి 1,00,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు జమ అయ్యి నిన్ను వదిలిపెడతాం. మరి నీ ప్రజాధనమును తినే హక్కు నీకు ఎవరిచ్చిర్రు? ప్రజాధనాన్ని నీ తీసుకుపోయి గంగపాలు చేయమన్నారు ఎవరు? నువ్వు ఏడగట్టవలసిన ప్రాజెక్టు ఏడగట్టినవు. తుమ్మటి దగ్గర ప్రాజెక్టు మేడిగడ్డ కాడ ఎవరు కట్టమన్నారు? నువ్వు సాంకేతిక నిపుణులను పరిశీలించకుండా ఆ ఎవరిని పరిశీలనగా నీ సొంత నిర్ణయం తీసుకొని స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు దాసనారాయణరావు అన్నట్టుగా ఈ ఎపిసోడ్ లో కేసీఆర్ గారు చేసిన నిర్వాహకంతో ఇలా ప్రజాధనం లూట్ అయిందా కాలేదా? అనగా ఎక్కడైతే లూట్ అయిందో వాళ్ళతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు నిజ నిర్ధారణ కమిటీ చేస్తాం. ఏదైతే ఇంకో విషయం సార్, ఏదైతే స్టాఫ్ నర్స్ విషయానికి వస్తే ఇదే ఇక్కడ సార్, స్టాఫ్ నర్స్ విషయానికి వస్తే వాళ్ళు ధర్నా చేసే టైంలో రేవంత్ రెడ్డి పిలిచి ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళకి మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వాళ్ళకి స్పందించట్లేదని కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. వాళ్ళు ప్రతి ట్యూస్డే రావడం జరుగుతుంది. ఏదైతే స్టాఫ్ నర్స్ విషయానికి వస్తే అటు మాజీ సీఎం ఉన్నప్పుడు వాళ్ళు ధర్నా చేయడం జరిగింది కేసీఆర్ కోసం, కేసీఆర్ మాకు న్యాయం చేయాలని చెప్పేసి. అప్పుడు వాళ్ళకి మద్దతు తెలుపుకుంటా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు, వాళ్ళకి మద్దతు ఇచ్చిండు. అప్పుడు మద్దతు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు రెస్పాన్స్ అయితే లేరు అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. స్టాఫ్ నర్స్ కు లాల్ బహదూర్ స్టేడియం 6,786 మందికి ఆయనే స్వయంగా అధికార పత్రాలు ఇచ్చిండు, అంటే ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి న్యాయం జరగాలని కోరిండు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే 100 రోజులు 80 రోజుల పరిపాలనలో తక్షణంగా ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ఎల్బీ స్టేడియంలో గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిచి వాళ్ళ ఆర్డర్లు ఇస్తే ఇలా వాళ్ళ జీవితాల్లో వెలుగు, వాళ్ళకు భద్రత, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించిన ఘనత ఈ మరి రేవంత్ రెడ్డి గారికి దక్కింది కదా. అదే విధంగా
నిజంగా వీళ్ళకు స్టాఫ్ నర్స్ కు చేయదలుచుకుంటే మరి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఆ పని? అదే విధంగా కానిస్టేబుల్ విషయంలో కూడా గత ప్రభుత్వంలోనే వాళ్ళు ట్రైనింగ్ అయినట్టు మరి ఎందుకు మీరు వాళ్ళకు అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు? మరి ముఖ్యమంత్రి గారు వచ్చినాకనే అధికార ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారు? అంటే ఒక పారదర్శకమైన పాలన. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు జాబ్ కు ఎలిజిబిలిటీ ఉన్నారు, మనం కేవలం ఆర్డర్స్ ఇవ్వాల్సిందే. కనుక ఈ రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితులు అన్ని ఉన్నప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఉద్యోగానికి వాళ్ళందరూ కూడా ఆర్డర్ కాపీ ఎన్నికే గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణబద్దులు అయినారు. ఇలాంటి అనుమానం లేదు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టినంత మాత్రం ఎవరు కూడా ప్రతిపక్షాల వైపు ఓరు. రేపు వీళ్ళకి ఇంకా చెప్తారు. మొన్న మీకు చేవెళ్ళ మా రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేసారు. ఒకటేంటంటే ఈ ఓపెన్ ఛాలెంజ్ కేటీఆర్ ఒక్క సీట్ గెలిస్తే కూడా చూద్దామని చెప్పారు. దాన్ని సవాల్ విస్తున్నారు, సవాల్ స్వీకరించాలి. నేను సవాల్ విసురుతున్నా మీ ఛానల్ నుంచి, ఇదే టిఆర్ఎస్ పార్టీకి మీరు 14 సీట్లు మేము గెలుస్తున్నాం, మీరు ఒక్క సీట్లను గెలుస్తారా? ఛాలెంజ్ సిద్ధం కావాలని కోరుతున్నా. 14 పక్కన అయితే రాసి పెట్టుకోరమ్మా. బాండ్ పేపర్ పంపిస్తే మీరు రాసి పెట్టు. ఇంకొకటి ఏం మంత్రం వేసారు సార్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో అంతా మీ దాంట్లోకి జాయిన్ అవుతారు? ఏమైనా మంత్రం వేసారా ఏంది? మంత్రం ఏం లేదమ్మా. ఒక ప్రజాపాలన చూసి, ఇచ్చిన హామీలు గ్యారెంటీలను చూసి ఇలా ఒక మంచి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదే విధంగా ఇలా మన బడ్జెట్ చూసినా మనది చూసినా గానీ దాదాపు ఇలా రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన పాలన జరుగుతుంది. ఒక ఆదర్శమైన బడ్జెట్ ఉంది. ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రి, ముందు చూపు, ముందు మార్గం, ప్రణాళికతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రిని చూసి అదే విధంగా మా రాష్ట్ర మంత్రులు కూడా నిద్రలేని రాత్రులు పిలుపుతా ఉన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తారు మా మంత్రి మండలి, మా నాయకులంతా. దాన్ని చూసి వివిధ అంతకుముందు మీ ప్రగతి భవన్ పోయినా, ఫామ్ హౌస్ పోయినా ముఖ్యమంత్రి అనే వ్యక్తి కలిసేటోడు కాదు. కేవలం టీవీలలో, నమస్తే తెలంగాణ పేపర్లో చూసేది. కానీ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఇలా ప్రజలలో ఉన్నాడు, బహిరంగ సభలలో ఉన్నాడు, సెక్రటరియట్ లో ఉన్నాడు. అదే విధంగా ఇంటికాడ కలుస్తుండో, ఎక్కడ కలుస్తుండో. ఆ రోజుల్లో ఎమ్మెల్యేలకు, మంత్రులకి దిక్కు దివాణం లేకుండా ఇలా సామాన్య కార్యకర్తల మేము ఒక స్టేట్ సెక్రటరీ ఉండి నేను కూడా కలుస్తున్నా కదా. ఎందుకొరకే ఇవన్నీ చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు వస్తారు తప్ప మేమేదో ఆకర్షణ ఆపరేషన్ తెరదీసిన సందర్భం ఎక్కడా లేదు. సో ప్రజావాణి విషయానికి వద్దాం సార్. ఇక్కడ ప్రజావాణి విషయానికి వద్దాము. అక్కడ వాళ్ళు సంబంధించి లెటర్స్ ఇస్తున్నారు, దానికి సంబంధించి సొల్యూషన్ కావాలి అనేసి వాళ్ళు అంటున్నారు. ఒక్కళ్ళు ఒక 4-5 సార్లు వస్తున్నారు ప్రజాభవన్కి. దానికి సొల్యూషన్ ఏంటిది? నువ్వు ఒక విలేకరని పక్కెట్టుకొచ్చేపటికి ఒక మహిళగా నువ్వు ప్రజాభవన్కి వచ్చినావు. మీ ఇంటి పర్మిషన్ కోసం జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి రావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు ఇచ్చిన అప్లికేషన్ తీసుకొని సంబంధిత అది మున్సిపల్ అధికారులకు పంపిస్తాం. అధికారుల దగ్గరకు పోయిన తర్వాత అది కంప్యూటర్ లో ఫీడ్ అవుతుంది. ఏదో ఉట్టిగా నామకే వాస తీసుకొని ఫోటోకు పోస్ట్ చేయడానికి తీసుకొని కాదు పరిస్థితి. పరిపాలన చాలా గట్టిగా పగడబందిగా నడుస్తుంది. ఇదే మీ ఇంటి పర్మిషన్ కో దేనికో అయితే మున్సిపల్ అధికారులకు రిఫర్ చేసి ఫీడ్ చేసి కంప్యూటర్ లో ఫీడ్ చేసి ఆ సంబంధిత నోడల్ అధికారి మీకు మన ఇన్ఫర్మేషన్ పంపుతాడు. పంపినాక కొంచెం ప్రజలలో ఏముంటుందంటే తొందరపాటు చర్య ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అదే తొందర కావాలి ఇంకా 10 సంవత్సరాల ప్రభుత్వం లేదు కదా మన రాష్ట్రంలో. వచ్చినప్పుడు పరిపాలన జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ఈ ఆతృత వల్ల ఏమైందంటే 2-3 సార్లు రావాల్సిన, అసలు యాక్చువల్ గా రావాల్సిన అవసరం లేదు. ఒకసారి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ సంబంధించి అయితే రెవెన్యూ శాఖ పంపిస్తారు, మున్సిపల్ శాఖ అయితే మున్సిపల్ శాఖ పంపిస్తారు, ఇంకో శాఖకు ఉంటే ఇంకో శాఖ పంపించి తద్వారా పగడ్బందీగా సరైన సమాచారం ఇవ్వడానికి ఈ లేట్ అవుతుంది తప్ప వేరే ఎలాంటిది లేదు. దానికి ఒక్కటమ్మా నేను అనేది ఈ రోజుకు 80 రోజుల పరిపాలన అంటే ఒక నెలల బేబీని పట్టుకొని వీళ్ళు కత్తులు కటార్లు చూసి మేము మడగొడతాము గిడగొడతాము అంటే ఎవరు మడగొడతారు, ఏం చేస్తారు? నేనేమంటున్నా సార్, నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రజలు మాకు 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు, 5 సంవత్సరాలు పరిపాలించామని చెప్పారు. మాకు కనీసం 1 సంవత్సరం కూడా ఇవ్వకుండా అప్పుడే లబో దిబో అని పెడనార్థాలు శాపర్థాలు పెడితే అది వాళ్ళ సంస్కారానికి వాళ్ళ వదిలేస్తున్నారు. సో నేను చూసినంత ప్రకారం ఓకే, మీరు అన్నది కూడా కరెక్టే, అటు కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మీరు సంబంధించి లెటర్ అయితే ఇస్తున్నారో దానికి సంబంధించి కొంచెం టైం పడుతుంది. నిన్న జగ్గారెడ్డి గారు పెట్టిరు, నేను ఎన్నో యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, సంబంధిత మంత్రులు చెప్తున్నారు, అక్కడ నోడల్ ఆఫీసర్ కూడా చెప్తా ఉన్నాడు. నిన్న చిన్నారెడ్డి గారు కూడా చెప్పారు. నిన్న చిన్నారెడ్డి గారు రోజు ఒక మంత్రి అటెండ్ అవుతుండు. తద్వారా ఏమైతుందంటే ఇప్పుడు పరిపాలన గాడిలో పడ్డది.
కనుక మనం పెద్ద అభ్యంతరం లేదు. కనుక మనము ప్రజలను నేను కోరుతా ఉన్నా, కొంచెం టైం ఇస్తే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. రైట్, చూసారు కదా. సో కోట శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళ అధికారుల దగ్గరకు పంపిస్తున్నారు, అక్కడ ఫీడ్ చేస్తున్నారు, డేటా ఎంట్రీ చేస్తున్నారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజలు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఒక్కసారి ఇచ్చినారు కాబట్టి దానికి తగ్గ సొల్యూషన్ దొరుకుతుంది కొన్ని రోజుల్లో అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి అయితే అటు రేషన్ కార్డుల విషయానికి వస్తే ఇటు దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా దానికి సబ్సిడీ పడుతుంది అనేసి అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది.